హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ మ్యాగజైన్. సో ఇవాళైతే ఆఫీస్ టీమ్ అందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. సో ఆ ప్రిపరేషన్స్ మార్నింగే లేచేసి ఇప్పుడే బార్బీక్యూ సెటప్ ఉంటే చికెన్ అది మ్యారినేట్ చేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి. రెడీ అయ్యేసి మనం ఫామ్ హౌస్కి వెళ్ళిపోదాము. సో ఇప్పుడైతే ప్యాకింగ్ చేసుకోవాలి, చిన్న చిన్న ప్యాకింగ్స్ అవి చేసుకోవాలన్నమాట. సో అవి చేసేసుకున్న తర్వాత సీ యూ. సో ఇవాళ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాను, ఇది ఆల్రెడీ చూసాను నాది ఇన్స్టాగ్రామ్ పేజ్లో. లాస్ట్ న్యూ ఇయర్కి వేసుకున్నాను, సేమ్ అవుట్ఫిట్ వేసుకున్నాను ఇప్పుడు. బాయ్. ఫైనలీ రెడీ అయిపోయాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఆల్మోస్ట్ అందరూ అయితే రెడీ అయిపోయారు, అందరు ఇంటి దగ్గరికి కూడా వచ్చేసారనమాట. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా శ్రీకాంతే డ్రైవింగ్. సో ఆబ్వియస్లీ మేమైతే లగేజ్ అంతా కార్లో పెడుతున్నాము. నేను మార్నింగ్ చెప్పాను కదా చికెన్, అదే నా చేతిలో ఉండే బాక్స్ కూడా. సో అక్కడికి వెళ్ళినప్పుడు టైం పాస్ అవుతుందని చెప్పి షటిల్ బ్యాట్స్, చిన్న చిన్న గేమ్స్ కూడా తీసుకెళ్ళాము. చూడాలి అక్కడికి వెళ్ళాక ఏమాత్రం గేమ్స్ ఆడతాము. అండ్ ఫైనలీ అందరైతే రెడీ అయిపోయేసాం, స్టార్ట్ అయిపోయేసాం. అసలు మేము ఎందుకు ఫామ్ హౌస్కి వెళ్తున్నాము అనేది మీకు ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో చూడండి, ముందు చెప్తాను. సో మంచి స్పెషల్ అకేషన్ కోసం వెళ్తున్నాము. మెయిన్ ఏంటి అంటే ఇంకా ఆల్మోస్ట్ చెప్పాను కదా లంచ్ టైం అయిపోయింది. సో దారిలోనే లంచ్ చేసేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇదైతే గచ్చిబౌలిలో ఉండింది, అరేబియన్ కార్నర్. సో మండీ తీసుకున్నాం అనమాట. మండీ ఉంది, అవుట్డోర్ ఉంది. అవుట్డోర్ అయితే అంబియన్స్ చాలా బాగుంది, మండీ అయితే అంబియన్స్ అంతేం బాగాలేదు. టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ అయితే చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. సో ఫైనల్లీ ఫుడ్ అయితే తినేస్తున్నాము, అందరు ఇక్కడ ఫన్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ టైం ఫామ్ హౌస్ కూడా వెళ్తున్నాం కదా, అన్ని ప్లాన్ చేస్తున్నాం, ఇట్లా చేయాలి అట్లా చేద్దాలి అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తామో కూడా ఐడియా లేదు. ఇదైతే అంబియన్స్ చాలా బాగుంది. మా వాళ్ళైతే ఫుడ్ స్టార్ట్ చేసేసారు. మెయిన్ అయితే అక్కడ క్వాంటిటీ గురించే మాట్లాడుతున్నాం. ఫైనల్లీ తినేసి స్టార్ట్ అయిపోయాము. వెదర్ అయితే ఎంత బాగుండిందంటే, అంటే వర్షం పడలేదు బట్ పడేలా ఉండింది, చాలా బాగుండింది వెదర్. సో అస్సలు ఎండలేదు. ఆల్మోస్ట్ ఇది మోయినాబాద్ అవుట్స్కట్స్లో ఎక్కడో ఉండింది. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఈ గేట్ చూసి ఇదేనా అనుకున్నాం, బట్ లోపలికి వెళ్తే మంచిగానే ఉండింది. ఫామ్ హౌస్ అయితే చాలా బాగుండింది, మీకు చూపించేస్తున్నాను. ఈ రోడ్లో అయితే ఆల్మోస్ట్ చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇది మోయినాబాద్ అవుట్స్కట్స్లో వచ్చింది. అండ్ ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఫామ్ హౌసెస్ వెళ్తూ ఉంటే దారికొన్నాక ఇదే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇదే మా ఫామ్ హౌస్. ఫైనల్లీ రీచ్ అయిపోయాము. మేము వచ్చింది అయితే ద ఎర్తీ ఎస్కేప్ అనమాట. నేను ఇన్స్టా పేజ్ చూసాను అండ్ వాళ్ళతో మాట్లాడాను, ఇంటరాక్ట్ అయినప్పుడు అంతా బాగుండింది, వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ కానీ అండ్ అంతా చాలా మంచిగా ఉండింది. అంబియన్స్ కూడా చాలా బాగుండింది. సో మీకు చూపిస్తాను ఫుల్ టూర్ ఎలా ఉంది కూడా, అసలు ఫామ్ హౌస్ ఎలా ఉండింది అది కూడా మీకు సపరేట్ టూర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ సీ ఉండదని చెప్పేసరికి లోపలికైతే అలౌ చేసేసారు. ఇదే కంప్లీట్ ఫామ్ హౌస్. పైన వెదర్ చూస్తున్నారు కదా, ఆ రోజు మాకు అసలు మోస్ట్ ఫేవరెట్ ఫామ్ హౌస్ కన్నా వెదరే ఉండింది, అంత బాగుండింది. ఇదే ఫుల్ ఫామ్ హౌస్. మీకు డీటెయిల్ టూర్ కూడా చేస్తాను, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండింది, పూల్ ఉండింది, అంతా బాగుండింది. అండ్ రూమ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఫస్ట్ అందరం వెళ్ళిపోతున్నాం పూల్ చూసుకోవడానికి. మెయిన్ ఫామ్ హౌస్ అంటే పూలే కదా చూస్తాము. అండ్ నేను జ్యోతికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాము, ఏదైతే రూమ్ మంచి వ్యూ ఉంటుందో అదే వ్యూ ఉన్న రూమ్ మేము తీసుకోవాలని చెప్పేసి. సో ఫాస్ట్గా వెళ్ళిపోయేసేసి ఆ రూమ్ అయితే మేము పిక్ చేసేసుకున్నాము. ఫస్ట్ ఏదైతే మీకు కనిపిస్తుందో అదే రూమ్ తీసుకున్నాము. అందరి ఫేసెస్లో ఎగ్జైట్మెంట్, అన్నీ చూస్తున్నాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో మేమైతే ఫాస్ట్గా పరిగెత్తున్నాం, ఇప్పుడే చెప్పాం కదా రూమ్ గురించి. సో అన్ని రూమ్స్ చెక్ చేసాము. చెక్ చేసి ఫైనల్లీ ఏదైతే మాకు మంచిగా అనిపించింది, వ్యూ బాగుంది అనుకున్నామో అదే రూమ్ తీసుకున్నాము. వెదర్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది. నేను వెదర్ గురించి అన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు మేము మోస్ట్ ఎంజాయ్ చేసింది ఏదైనా ఉంది అంటే వెదరే. సో ఎండ ఉంటుంది అనుకున్నాము బట్ లేదు. అండ్ ఈవెన్ వాళ్ళతో కూడా చెప్పాము, ఇన్ కేస్ హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, ఇన్ కేస్ రైన్ కానీ పడితే మేమైతే పోస్ట్ పోన్ చేసుకుంటామని. వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు. ఇన్ కేస్ హెవీ రెయిన్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అన్నారు. చూస్తున్నారు కదా ఇంటీరియర్ కానీ మొత్తం చాలా బాగుండింది. అంటే మీకు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా సింపుల్గా బట్ చాలా లుక్ చాలా బాగుండింది, ప్రీమియంగా ఉండింది. కర్టన్స్ లాగడంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందని ఆ కర్టన్స్ తీసేటప్పుడే అర్థమైంది. ఫైనల్లీ మేము ఎవరందరం ఇంటీరియర్ డిజైనర్ వెళ్ళగానే ప్రతి ఒక్కటి అదే చూస్తున్నాము. డిజైనర్స్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చూసేది ఏముంటుంది, ఏం యూజ్ చేశారు, ఏ మెటీరియల్ తాకి చూస్తామన్నమాట. సో అది ఇంటీరియర్స్ నేను చెప్పలేదు, ప్రతి ఒక్కరికి ఉండే అదే అలవాటు. ఫైనల్లీ ఒకసారి ఫామ్ హౌస్ అంతా ఎలా ఉందో మొత్తం చూసాము. నేను జ్యోతిగా ఇక్కడ స్వింగ్స్ ఉంటే చూస్తున్నాము. గాలి అయితే చాలా బాగుండింది. ఇంకా అందరం ఒకేసారి పూల్లో దిగేసాము. వాటర్ అయితే మరీ చల్లగా లేవు బట్ పర్లేదు, మేము వస్తున్నాము అప్పుడు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు. పూల్ అంతా కూడా చాలా క్లీన్గా ఉండింది. నెక్స్ట్ ఇంకా నైట్ అయిపోయింది. సో నైట్ ఇంకా మేము అదే ఓపెన్ ఎయిర్ థియేటర్ అని చెప్పాను కదా, అక్కడ సాంగ్స్ పెట్టేసుకొని కాసేపు సాంగ్స్ చూసాము.
ఫస్ట్ మూవీ డిసైడ్ అవ్వలేదు అనమాట. అందుకనే సాంగ్స్ పెట్టేసుకొని కాసేపు గేమ్స్ అవి ఆడుతున్నాము. మార్నింగ్ వ్యూ కన్నా నైట్ వ్యూ చాలా బాగుంది. మార్నింగ్ నైట్ అయితే ఇంకా లైటింగ్స్కి చాలా హైలైట్ అయింది. తర్వాత దంషలాట్స్ ఆడాము. ఇంకా అది మా మోస్ట్ ఫేవరెట్ గేమ్ అనమాట. అందరూ దంషలాట్స్ ఆడాము. చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉంటే అవి యాడ్ చేశాను. సో దంషలాట్స్ అయిపోయాక ఇంకా మళ్ళీ సాంగ్స్ ఆన్ చేసాము. ఆన్ చేసేసి ఇంకా ఫుల్ డాన్స్. సో చాలా సేపు డాన్స్ చేసాము అనమాట, డిఫరెంట్ సాంగ్స్. సో అవైతే నేను ఇక్కడ డైరెక్ట్ పెట్టేస్తున్నాను చూడండి. ఈ బుచ్చి కాకుండా మనం వెళ్తే ఎవరమ్మా వచ్చినమంటే ఇది మొదటి బాగా తెలుసా. డాన్సెస్ అయిపోయాక ఇంకా బార్బీక్యూ స్టార్ట్ చేసేసాము. సెటప్ అయితే అంతా వాళ్ళు ఇచ్చారు. చికెన్ అయితే నేను తీసుకొచ్చాను మార్నింగ్ అంతా మ్యారినేట్ చేసి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ కూర్చొని అది ఇక బొగ్గులు ఆల్రెడీ అన్ని మొత్తం సెటప్ అయితే వాళ్ళే ఇచ్చారు. సో చాలాసేపు కుస్తీ అయితే పట్టాము అవి ఫ్రై చేయడానికి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయి. సో కొంచెం టైం తీసుకున్నా చాలా బాగా వచ్చాయి అనమాట. సో శ్రీకాంత్ అయితే వినాయకుడు కూర్చున్నాడు. శ్రీకాంత్ అంటే మా శ్రీకాంత్ కదా, ఎదురుగా ఉన్నారు కదా, తన పేరు జూనియర్ శ్రీకాంత్ అనమాట. సో కరెక్ట్గా ఆ పొయ్యికి తను కూర్చున్న దానికి కరెక్ట్గా సరిపోయాడు. సో ఫైనల్లీ అసలు మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. ఇప్పుడు ఎవరైతే మీకు వీడియోలో కనిపిస్తున్నారో వాళ్ళు మెయిన్ ఎంప్లాయీస్. సో ఫస్ట్ నుంచి సో కాసాని చాలా అంటే మేమిద్దరం అయితే ఎంతైతే కష్టపడ్డామో అలాగే ఫస్ట్ నుంచి ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే సేల్స్ టార్గెట్ క్లోజ్ చేశారనమాట. సో ఊహించిన దానికన్నా ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిషనల్ చేశారు. సో అప్పటి నుంచి ప్లాన్ ఉండే టీంని బయటకు తీసుకెళ్ళాలి, పర్టికులర్లీ సేల్స్ టీంని బయటకు తీసుకెళ్లాలని ఉండే. సో మొత్తం గోవా ప్లాన్ చేశాము. బట్ అంతా ఫిక్స్ అయిపోయేసి ఇంకా స్టార్ట్ అయిదామని అనగా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వెయిట్ చేసాము బట్ ఇంకా ఛాన్స్ అయితే లేదు వెళ్ళడానికి. సో ఇంకా టీం అంతా డిసప్పాయింట్ అవ్వకుండా అప్పటికప్పుడు ఫామ్ హౌస్ చూసాము. సో ఫామ్ హౌస్ అయితే వెళ్ళేసేసి కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మెయిన్లీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అంటే టార్గెట్ అనేది ఇంత ఫాస్ట్గా క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను కదా, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ టార్గెట్ క్లోజ్ చేశారు. సో అందుకనే ఈ మినీ సెలబ్రేషన్స్ అనమాట. ఎప్పుడైతే ఎంప్లాయీస్ని బయట తీసుకెళ్తామో వాళ్ళు కొంచెం చీరప్ లాగా ఉంటుంది. మాకు ఎంప్లాయీస్తో ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అసలు ఎంప్లాయీస్ అని చెప్పడం కాదు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మేము లేకపోయినా వాళ్ళైతే మొత్తం కంప్లీట్లీ వాళ్ళ ఓన్ కంపెనీ అన్నట్టే చూసుకుంటారు. ఎవ్రీ ఎండ్లో వాళ్ళు ఉంటారనమాట. సో అసలు ఒక్క వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు శాలరీకి వర్క్ చేస్తున్నారు అలా ఏముండదు. చెప్తున్నాం కదా, దే ఆర్ ఫ్యామిలీ ఆఫ్ కాసా, దే ఆర్ పార్ట్ ఆఫ్ కాసా. సో అలాగే వర్క్ చేశారు. సో మేము ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ హ్యాపీ మూమెంట్స్ మేము అదే అనుకుంటున్నాము. మొత్తం దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ఫన్ చేసాము. తర్వాత మెలోడీ సాంగ్స్ పెట్టేసుకొని బార్బిక్యూ అయితే ఫినిష్ చేసేసాము. సో ఆ చిన్న క్లిప్పింగ్స్ అన్ని మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. సో మేము రీజన్ ఎందుకు వచ్చామో మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. అయిపోయాక మళ్ళీ పూల్లోకి వెళ్ళిపోయాము నేను జ్యోతిక. సో చాలాసేపు మేమిద్దరం అయితే పూల్లోనే ఉన్నాము. నాకైతే పూల్ అంటే చాలా ఇష్టం. ఎంతసేపు వాటర్లో ఉండమన్నా ఉంటాను, అంత ఇష్టము. సో సైలెంట్ మెలోడీ సాంగ్స్ పెట్టుకున్నాము. వెదర్ కూడా చాలా బాగుండింది. ఇంకా అలాగే చాలాసేపు పూల్లో అలాగే ఆల్మోస్ట్ 1.5 hour పైన పూల్లోనే ఉన్నాము. మిగతా అందరూ సరౌండింగ్స్ ఉన్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అనమాట బయటకు వచ్చినందుకు. ఎప్పుడైనా ఇలా అందరూ టీం అంతా కలిపి బయటికి వెళ్తే కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎక్కువ ఇంట్రాక్షన్ కూడా పెంచుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ వాళ్ళు మాతో ఎన్నో ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. సో ట్రావెల్ చేసినా ఇప్పుడు ఇలా ట్రిప్స్ వెళ్ళినప్పుడు ఇంకా బాండింగ్ ఇంకా గట్టిపడుతుంది. సో కంపెనీ వైజ్ చూసినా వీఆర్ రియల్లీ హ్యాపీ అండ్ పర్సనల్ మా రిలేషన్స్ కూడా చాలా హ్యాపీ.
సో ఇదే మేము ఇక్కడ అందరూ కూర్చొని అండ్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కటి ఎలా ఉంది ఏంటి అని. ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్లీ నిద్రపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాము. సో ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది, అదంతా నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను. బాయ్ బాయ్.